రాష్ట్రంలో ప్రతి గడపపై టీడీపీ జెండా ఎగురవేసేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో నిర్వహించిన గొంతిని శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలో మంత్రి పాల్గొన్నారు. టీడీపీ అంటే క్రమశిక్షణ అని తెలిపారు. ఆత్మగౌరవం నినాదంతో పార్టీని స్థాపించారని చెప్పారు. పార్టీని ఆది నుంచి కాపాడుకుంటూ వస్తున్నది కార్యకర్తలు మాత్రమే అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిలో అగ్రపదాన నిలుపుతున్నామన్నారు. బలమైన నాయకత్వాన్ని తయారు చేయటమే లక్ష్యంగా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఇవాళ అన్ని రకాలుగా కూడా సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 14-15వ తారీఖు దేశ విదేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతూ ఉన్నారు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎంఓఏలు చేసుకోబోతూ ఉన్నారు. చాలా డీటెయిల్డ్ చర్చ, ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం చూసాం గత 14-19లో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, చాలా గ్రౌండ్ అయినాయి కూడా.